చక్కని కుటుంబాన్ని దేవుడు మీకు ఇచ్చారు. మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మండుచున్న పొద గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఒక తలంపు ఏంటంటే, పొద మండుచున్నదే కానీ కాలిపోలేదు, మండుచున్నదే కానీ కాలిపోలేదు. మెయిన్ లైన్ చర్చ్ గురించి చాలా గొప్పగా చెప్పారు. అక్కడ ఉండేవాడికి తెలుస్తుంది ఎంత సమ్మగా ఉంటుంది. బట్ నెవర్దలెస్ గాడ్ ఈజ్ మూవింగ్ ఇన్ ద చర్చ్. ఆమెన్. నా పరిచర్యలో ఛాలెంజెస్ వస్తున్నప్పుడు నేను తరచూ జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, పొద మండుచున్నదే కానీ కాలిపోలేదు. ఎంత బాగుంటుందో ఆ థాట్. ఒక ఆదివారం పులిపిట్ మీద నిలబడాలంటే ఎంత భయంగా ఉంటుందో. బికాస్ ద చర్చ్ ఇస్ బర్నింగ్ బట్ ద చర్చ్ ఇస్ నాట్ కన్జ్యూమ్డ్. ఎంత ఉపద్రవమైన రానివ్వండి, దేవుడు పొదను మండిస్తాడే కానీ అది కాలిపోవడానికి మాత్రం ఇష్టపడడు. సేవకులుగా మన అనుభవం మన జీవితంలో ఎందుకో తెలుసా? అది ఎందుకు మండుతుందంటే, అది పరిస్థితుల వలన మండట్లేదు. ఒకవేళ సంఘములో ఉన్న అగ్ని పరిస్థితుల వల్ల కలిగిన అగ్ని అయితే, కొన్ని సంఘాలు డబ్బుల వల్ల మండుతూ ఉంటాయి, అవి కాలిపోతాయి తప్పకుండా. కొన్ని సంఘాలు సేవకుల వలన మండుతూ ఉంటాయి, అవి కాలిపోతాయి తప్పకుండా. కొన్ని సంఘాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల మండుతూ ఉంటాయి, గొప్ప దేవాలయం, కాలిపోతాయి. కానీ నీ సంఘము దేవుని అగ్ని చేత మండితే ఆ సంఘము మండుతుందే కానీ కాలిపోయే అవకాశం లేదు. ప్రియమైన వారలారా, లేవికాండం 10వ అధ్యాయం, లేవికాండం 10వ అధ్యాయం 1వ వచనం. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ దోపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి, యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి నొందిరి. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి సేవకులమైన మనం. పొద మండుచుండాలి కానీ కాలిపోవడానికి వీలు లేదు. సంఘము మండుచు ఉండాలి కానీ కాలిపోవడానికి వీలు లేదు. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, దేవుని అగ్ని చేత మనము మండించబడితేనే అది సాధ్యమవుతుంది. వేరొక అగ్నిని గనక మనం తీసుకొని వచ్చి సంఘాన్ని మండించే ప్రయత్నం చేశామంటే, ఈ రోజున ఈ మాట నన్ను చెప్పనివ్వండి, సంఘాన్ని దేంతో మండించాలనుకుంటున్నామంటే ఫీలింగ్స్తో మండించాలి. ఫీలింగ్ ఈజ్ రీప్లేసింగ్ బిలీవింగ్ ఇన్ ద చర్చ్. విశ్వాసాన్ని ఏది భర్తీ చేస్తుందంటే ఫీలింగ్స్ భర్తీ చేస్తున్నాయి. ఈ తరం దేవుని ఆలయంలోనికి ఎలాగొస్తుందంటే ఫీలింగ్స్ని బట్టి వస్తుంది కానీ బిలీవింగ్ని బట్టి రావట్లేదు. ప్రియమైన వారలారా, సంఘానికి ఎందుకు వెళ్ళాలంటే ఏసీ ఉంటుంది, చక్కగా మంచి ఫీలింగ్. వేసవకాలం వస్తే మా రెండో ఆరాధనలో కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే సెంట్రల్ ఏసీ కదా. ఒక చర్చ్ ఇలాగ అడ్వర్టైజ్ చేస్తున్నారు ఏంటంటే, మా చర్చికి రండి, ఎందుకంటే మా చర్చికి వస్తే మీకు పార్కింగ్ బాగుంటుంది, మా చర్చికి వస్తే ఫెలోషిప్ కాఫీ ఉంటుంది, మా చర్చికి వస్తే మీ పిల్లలకి క్రష్ కూడా, క్రష్ అంటే తెలుసు కదా, క్రష్ అంటే టీనేజ్ క్రష్ కాదు, అది కూడా ఉంటుంది ఈ మధ్య చర్చిలో. క్రష్ అంటే పిల్లలకు ఉంటుంది కదా క్రష్, చిన్నపిల్లల కోసం క్రష్. క్రష్ ఏమో CRUSH, క్రష్ ఏమో CRESH. పోనీ క్రష్ రెండు కూడా ప్రమాదమే చర్చిలకి. ప్రియమైన వారలారా, వాట్ ఈస్ బ్రింగింగ్ పీపుల్ ఇన్ టు ద చర్చ్? ఫీలింగ్స్ తీసుకొస్తున్నాయా? ఆ సంఘం కాలిపోతుంది. బిలీవింగ్ తీసుకొస్తుందా? ఆ సంఘము మండుతుందే కానీ అది కాలిపోదు. వాట్ ఈస్ ద ఫైర్?
దట్ యు ఆర్ యూజింగ్ టు బర్న్ ద చర్చ్, అది దేవుని సంబంధమైన అగ్నిగా ఉంటుందా లేదా ఒకసారి మనం ఆలోచన చేయాలి. కొన్నిసార్లు అడవులు అంటుకుపోతూ ఉంటాయి. ఎందుకంటే పరిస్థితుల వల్ల చెట్టు రాజుకొని అంటుకుంటుంది, లేకపోతే ప్రమాదవశాత్తు అడవులు అంటుకుంటూ ఉంటాయి. అప్పుడు ఏం చేసినా ఆ మంటను నువ్వు ఆపలేవు, ఏం చేసినా ఆ మంటను నువ్వు ఆపలేవు. ట్రెడిషనల్గా ఇప్పుడంటే మనకి కెమికల్స్ అవి వచ్చినాయి, పైనుంచి హెలికాప్టర్లో అవి చంపితే మొత్తం అంతా ఆగుతుంది. కానీ ట్రెడిషనల్ మెథడ్ ఏంటో తెలుసా? అడవి కనుక అగ్ని రాజుకుంటే దాన్ని ఎలాగ ఆపుతారంటే, సపోజ్ ఇక్కడ వరకు అట్నుంచి అగ్ని వస్తుంది అనుకోండి, మండుకుంటూ వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఇంకా కొంత ముందుకెళ్ళి ముందే అక్కడున్న స్థలం అంతటినీ కూడా కాల్ చేస్తారు. కాల్ చేస్తే ఏమవుతుందంటే ఈ మంట అక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ అక్కడ ఉన్నదంతా కూడా కాలిపోయి ఇంకా మండడానికి పరిస్థితి లేదు, కాబట్టి అక్కడితోటి ఆ మంట ఆగిపోతుంది. ప్రియమైన వాళ్ళారా, దట్ ఈస్ వాట్ గాడ్ డస్ ఇన్ ఎ చర్చ్. కొన్నిసార్లు మన అగ్నితో మనం మండించాలనుకుంటాం, పరిస్థితుల వలన మనం మండించాలనుకుంటాం. కొన్నిసార్లు పరిస్థితుల వలన మన జీవితం కాలిపోతూ ఉంటుంది. దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసే పని ఏంటో తెలుసా? ఆయన ఇంకొక డైరెక్షన్లో మంట పుట్టిస్తాడు, ఇంకొక డైరెక్షన్లో మంట పుట్టిస్తాడు. నువ్వు అడుగుతావు, ఏంటి నాయన ఇప్పటికే ఇంత మంట ఉంటే మరలా మంట రప్పించేవేంటని అడుగుతావు. కానీ దేవుడు ఈసారి నిన్ను మండిస్తున్న కారణము వేరు. ప్రియమైన వారులారా, ఈ మంటను ఆర్పడానికి ఆయన వేరొక దిక్కులో వేరొక దిశ నుండి ఆయన నీ జీవితంలో అగ్ని పుట్టిస్తాడు. వీ నీడ్ టు రికగ్నైజ్ దట్. ఎప్పుడైతే దాన్ని గుర్తిస్తామో ధైర్యం కలిగి మనం జీవిస్తాం, ధైర్యం కలిగి మనం జీవిస్తాం. ఈ సంఘం యొక్క పేరును బట్టి తలంపులని మీతో పంచుకుంటున్నాను. దేవుడు సంబంధమైన అగ్ని చేత మనం మండించబడాలి. ఈరోజు పరిచర్య చేస్తున్నావంటే నీకున్న సమృద్ధిని బట్టి చేస్తే సరిపోదు, నీకున్న రిసోర్సెస్ని బట్టి చేస్తే సరిపోదు, నీకున్న కన్వీనియన్స్ని బట్టి చేస్తే సరిపోదు. అప్పుడు నువ్వు దేవుని అగ్ని చేత మండించబడట్లేదు. గో బియాండ్ యువర్ రిసోర్సెస్, గో బియాండ్ యువర్ కన్వీనియన్స్. కన్విక్షన్ అనేది చాలా ప్రాముఖ్యం. అది దేవుని సంబంధంగా వచ్చే అగ్ని. అటువంటి పరిచర్య మనం అందరం చేయడానికి దేవుడు మనకి సహాయం చేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను.